దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ సమయంలో మనము మత్తయి సువార్త 15వ అధ్యాయంలో నుండి కొన్ని వచనాలు చదువుతాను. మీరు చాలా జాగ్రత్తగా ఆలకించండి. జనసమూహములను పిలిచి మీరు విని గ్రహించుడి. నోట పడునది మనుష్యుని అపవిత్రపరచదు గాని నోట నుండి వచ్చునది మనిషిని అపవిత్రపరచునని వారితో చెప్పాను. అంతటా ఆయన శిష్యులు వచ్చి, పరిసయ్యులు ఆ మాట విని అభ్యంతరపడిరని నీకు తెలియనా అని ఆయనను అడుగగా, ఆయన, పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెళ్ళగింపబడును. వారి జోలికి పోకుడి. వారి గ్రుడ్డివారై ఉండి గ్రుడ్డివారికి త్రోవ చూపువారు. గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి త్రోవ చూపిన ఎడల వారిద్దరూ గుంటలో పడుదురు గదా అనెను. అందుకు పేతురు, ఈ ఉపమాన భావము మాకు తెలుపుమని ఆయనను అడుగగా, ఆయన, మీరును ఇంతవరకు అవివేకులై ఉన్నారా? నోటిలోనికి పోవునదంతయు కడుపులోను పడి బహిర్భూమిలో విడవబడును గాని నోట నుండి బయటకు వచ్చున్నవి హృదయములో నుండి వచ్చును. ఇవే మనుష్యుని అపవిత్రపరచునని మీరు గ్రహింపరా? దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయము నుండియే వచ్చును. ఇవే మనుషుని అపవిత్రపరచును గాని చేతులకు కడుగు కొనక భోజనము చేయుట మనుష్యుని అపవిత్రపరచదని చెప్పెను. ప్రభు ఈ వాక్య భాగమును దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నామంలో మీకు నా హృదయపూర్వకమైన శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ సమయంలో మనం చదివిన ఈ లేఖన భాగాన్ని మనం గమనించినప్పుడు, మరి ఇక్కడ యేసు ప్రభు వారు ఆయన ఈ భూమి మీద శరీరధారిగా ఆయన పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు, మరి ఆయన మాటలు విని విశ్వసించిన వారు ఉన్నారు. ఆయన మాటల్ని మరి ఎగతాళి చేసిన వారు ఉన్నారు. ఆయన మాటల్ని దూషించిన వారు ఉన్నారు. మరి యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళినా బహు జన సమూహాలు ఆయన్ని వెంబడించేవారు. అయితే ఆయన్ని వెంబడించిన వారందరూ కూడా ఆయన మీద విశ్వాసంతో వెంబడించేవారు కాదు. వారిలో అనేకులంట యేసు ప్రభు మాటల్లో ఏమైనా పొరపాటు దొరుకుతుందేమో, ఆయన మాటల్లో ఏదైనా తప్పు దొరుకుతుందేమో, లేకపోతే ఆయన చేసే పనుల్లో ఏమైనా తప్పులు దొరుకుతాయేమో కనుగొనటానికే వారు ఆయన మీటింగ్లకి హాజరయ్యేవారు. ఒకసారి యేసు ప్రభు వారు సమాజ మందిరానికి వెళ్ళారు. ఆ సమాజ మందిరానికి వెళ్ళినప్పుడు విశ్రాంతి దినమున అక్కడ ఒక ఊచ చెయ్యగలిగిన వాడు ఉన్నాడంట. అయితే ఆ ఊచ చేయగలిగిన వాడు అక్కడ ఉన్నప్పుడు యేసు ప్రభు ఆ సమాజ మందిరానికి వస్తున్నాడు. అంటే ఆల్రెడీ ప్రజలందరూ కూడా కూడుకొని ఉన్నారు. అక్కడ ఊచ చేయగలిగిన వాడు ఒకడున్నాడు. ఇప్పుడు యేసు ప్రభు వస్తా ఉన్నప్పుడు సమాజ మందిరంలోనికి అక్కడున్న కొద్దిమంది అనుకుంటున్నారంట, ఇప్పుడు యేసు వస్తున్నాడు, ఈ ఊచ చేయగలిగిన వాడిని ఆయన ముట్టి స్వస్థపరుస్తాడు. అయితే విశ్రాంతి దినాన్ని పని చేయకూడదు కాబట్టి ఈ వ్యక్తిని స్వస్థపరచగానే ఆయన మీద మనం నేరాన్ని మోపుదాము అని చెప్పి వారు కనిపెట్టుచు ఉన్నారంట. అయితే యేసు ప్రభువుకు తెలుసు, వారి హృదయం తెలుసు ఆయనకి, నేను ఇప్పుడు ఈ వ్యక్తిని స్వస్థపరిస్తే వీళ్ళు ఖచ్చితంగా నా మీద నేరాన్ని మోపుతారు అని తెలుసు. కానీ అయినా సరే ఆయన ఏం చేశాడంటే ఆయన చేయాలనుకున్న మేలుని ఆ వ్యక్తి విషయంలో చేశాడు. హల్లెలూయా. మరొకసారి సమాజ మందిరానికి వెళ్ళాడు ఆయన. అక్కడ ఆయన సమాజ మందిరానికి వెళ్ళినప్పుడు అక్కడ దురాత్మ చేత పీడించబడుచు సుమారుగా 18 సంవత్సరాలు అనుకుంటున్నాను నేను, నాకు ఎగ్జాక్ట్గా నెంబర్ గుర్తులేదు, కానీ 18 సంవత్సరాల నుంచి నడుము వంగిపోయిన ఒక అమ్మాయి అక్కడున్నది. ఆ అమ్మాయిని చూసి, యేసును చూసి వాళ్ళు అనుకుంటున్నారు, ఖచ్చితంగా ఈ అమ్మాయిని ఆయన బాగు చేస్తాడు. ఆయన బాగు చేయగానే విశ్రాంతి దినం మాత్రమే మీకు దొరికిందా అని ఆయన మీద మనం నేరం మోపాలనుకున్నప్పుడు యేసు ప్రభు అన్నాడు, ఇది విశ్రాంతి దినమునైనా సరే అబ్రాహాము కుమార్తె బంధకాల్లో ఉండటానికి వీలు లేదు, ఈమెను స్వస్థపరచాలని చెప్పి యేసు ప్రభు ఆమెను స్వస్థపరిచాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం యేసుక్రీస్తు దగ్గరికి రావటం మాత్రమే కాదు, కానీ ఆ యేసుక్రీస్తు దగ్గరికి మనం వచ్చినప్పుడు మన ఆలోచనలు, మన తలంపులు, మనం ఎలా ఉన్నాము అనేటువంటి విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈరోజు నిజంగా మన జీవితంలో ఒక విశ్వాసి తన జీవితంలో
ఏవి ప్రాముఖ్యమైనవో వాటి మీద తన దృష్టి పెట్టడం కంటే కూడా అనవసరమైన వాటి మీద తన దృష్టి పెడుతున్నాడు. ఈరోజు ప్రజలు వాళ్ళ దృష్టి అంతా లోకం మీద, లోకంలో ఉన్న వార్తల మీద, వాళ్ళకి అక్కర్లేని వాటి మీదే వాళ్ళ సమయం అంతటిని వ్యర్థం చేస్తూ ఉన్నారు. కానీ యేసు ప్రభు అన్నారు, ఒక వ్యక్తి ఆయన దగ్గరకు వచ్చినప్పుడు అంటున్నాడు, ఆయన ప్రసంగం చేస్తూ, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీరు చింతింపకుడి అన్నాడు. ఒక మనిషికి ఆహారం ఎంతో అవసరం. ఆహారం మనిషికి అవసరమా కాదా? అవసరమే. ఆహారం లేకపోతే ఏ వ్యక్తి ఉండలేడు. ఏదో ఒక ఆహారం కావాల్సిందే. అది ఖరీదైన ఆహారం కావచ్చు, అది ఆరోగ్యవంతమైన ఆహారం కావచ్చు, అది ఎలా ఉన్నా సరే ఒక మనిషి ఆకలి ఎక్కువైపోయినప్పుడు అతడు ఏ ఆహారమైనా తింటాడు. ప్రవక్త ఒకసారి ఒక వర్తమానంలో అంటాడు, చాలా సున్నితంగా పెరిగి మంచి ఖరీదైన ఆహార పదార్థాలు తినే వ్యక్తి కూడా ఆ వ్యక్తికి ఆకలి వేసినప్పుడు ఆ వ్యక్తికి ఇంకా ఈ వేరే ఆహార పదార్థాలు, మంచి పదార్థాలు దొరికే పరిస్థితి లేనప్పుడు అవసరమైతే అతడు చెత్త కుండీలో పడవేసిన ఆహారాన్ని కూడా తింటాడు. ఎందుకని ఆకలి ఖచ్చితంగా మనిషిని బలవంతం చేస్తుంది. ఆకలి లేకుండా, ఆకలి వేసినప్పుడు తినకుండా ఎంత గొప్ప వ్యక్తి అయినా ఉండలేడు. కావాలంటే కొంచెంసేపు ఓర్చుకోగలడంతే. ఒక పిల్లవాడైతే వెంటనే నాకు ఆకలి అయిగానే వాడికి ఆహారం కావాలంటాడు. ఇంకొక వ్యక్తి అయితే ఆకలి కోసం 1 గంట 2 గంటలు వెయిట్ చేస్తాడు. ఒక వ్యక్తి 1 రోజు వెయిట్ చేస్తాడు. కానీ ఆహారం గురించి పక్కన పెట్టడం ఎవరి వల్ల కాదు. మరి యేసు ప్రభు ఏమంటున్నారు, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమని మీరు ఆలోచన చెయ్యకుడి. దేని గురించి ఆలోచించాలంటే మొదటిగా నా నీతిని గురించి, నా రాజ్యాన్ని గురించి ఆలోచించండి అన్నాడు. అంటే ఇక్కడ దీని అర్థం మీకు ఆహారం గురించి ఆలోచించొద్దని కాదు. దానికి సమయం ఎంత ఇవ్వాలో అంత ఇవ్వండి. అంటే ఒకవేళ నువ్వు దేవునితో నడిచే విషయంలో, దేవుని నీతిని, రాజ్యాన్ని వెంబడించే విషయంలో నువ్వు ఆహారాన్ని విడిచిపెట్టాల్సి వచ్చినప్పుడు, ఎంతో నీ జీవితానికి అవసరమైన, నీ ప్రాణాన్ని కాపాడే ఆహారం మీదే నువ్వు ఎక్కువ దృష్టి పెట్టకూడనప్పుడు ఇంకా అనవసరమైన విషయాల మీద నువ్వు దృష్టి పెట్టాలా? లోకంలోని ఇతరుల మీద నీ దృష్టి పెట్టాలా? లోకంలోని మనుషుల మీద నీ దృష్టి పెట్టాలా? ఈరోజు ప్రజలు ఏదో పరువు, ప్రతిష్టలు, ఇవన్నీ ఫాల్స్ ప్రెస్టేజీలు. ఇప్పుడు అందరూ కూడా ప్రతి ఇంట్లో ఫాల్స్ సీలింగ్ వేసుకుంటున్నారు. ఆ సీలింగ్ పేరే ఏం పేరండి? ఇప్పుడు ఫాల్స్ సీలింగ్ అని ఎవరు అనట్లేదు, కానీ సీలింగ్ వేస్తున్నాం అంటున్నారు. ఇదివరకు దాని పేరు ఏమనేవాళ్ళు అంటే ఫాల్స్ సీలింగ్. అంటే ఫాల్స్ సీలింగ్ అంటే ఏంటంటే అది నకిలీ కప్పు అన్నమాట. అదేం కప్పు అండి? నకిలీ కప్పు, నిజమైనది కాదు. తాటాకులతో వేసిందైనా అది వర్షం నుంచి నిన్ను కాపాడుద్ది, అది వడగండ్ల నుంచి నిన్ను కాపాడుద్ది, ఎండ నుంచి నిన్ను కాపాడుద్ది. కానీ ఆ ఫాల్స్ సీలింగ్ అనేది నీకు చూడటానికి మాత్రమే అందంగా కనపడుతుంది. కానీ దానిపైన ఉన్న కప్పు లేకపోతే ఇది బకెట్ నీళ్లను కూడా ఆపలేదు. వర్షం నుంచి ఆపుద్దా నీ ఫాల్స్ సీలింగ్? పైన సీలింగ్ ఉంది కాబట్టి చూస్తానికి అందంగా పనికొచ్చేవే అవి. కానీ దేవుని వాక్యం చెప్తుంది, దేవుడు మనకు ఆశ్రయమును, దుర్గమునై ఉన్నాడు. ఆయన ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడై ఉన్నాడు. నువ్వు నిజంగా దేవుణ్ణి వెంబడించేటప్పుడు, నువ్వు నిజంగా దేవుని మార్గంలో నడిచేటప్పుడు ఆయన ఫాల్స్ సీలింగ్ లాంటివాడు కాదు. ఏదో చూడటానికి అందంగా కనపడి దగదగలా మెరుస్తూ నీ కంటికి ఏదో నీ మనసుకి ఆహ్లాదకరంగా ఉండేవాడు కాదు ఆయన. ఆయన శ్రమ వచ్చినప్పుడు నమ్మదగిన వాడై ఉన్నాడు. ఎందుకంటే ఈ దగదగలు, ఈ మెరుపులు, ఈ ఘనతలు, ఈ చప్పట్లు నీకు శ్రమ రాగానే అవన్నీ ఒక్క క్షణములో మాయమైపోతాయి. కానీ ఎప్పుడు నీ పక్కన నిలబడేవాడు దేవుడై ఉన్నాడు. అయితే ఆయన్ని వెంబడించటం అనేది అది సులువుగా ఉండదు. దేవుని మార్గంలో నడవటం అనేది అది ఆహ్లాదకరంగా ఉండదు. కానీ ఖచ్చితంగా నువ్వు నీతిని వెంబడించినప్పుడు అది నీకు జీవాన్ని ఇస్తుంది. కాబట్టి యేసు ప్రభు చెప్పిన మాట యొక్క అర్థం అది. మనిషికి ఆహారం అవసరమే, కానీ ఆహారం గురించే నువ్వు ఎక్కువ సమయాన్ని వ్యర్థం
చెయ్యొద్దు. అవసరమైన ఆహారం గురించే నువ్వు సమయాన్ని వ్యర్థం చేయకూడదు అన్నప్పుడు, అవసరం లేని విషయాల గురించి ఒక్క సెకండ్ అయినా మనం సమయాన్ని వెచ్చించవచ్చా? ముందు అది నేర్చుకోండి. ఏది అక్కర్లేదో మనం నేర్చుకోగలగాలి. ముందు అది తెలుసుకోవాలి. యేసుప్రభు అన్నారు, నేను నిజమైన ద్రాక్షావళిని, మీరు తీగలై ఉన్నారు. నాలో ఫలింపని ప్రతి తీగను నేను నరికి పారవేస్తానంటున్నాడు ఆయన. అంటే ముందు ఆయన ఏం చేస్తాడంటే ఫలించిన తీగలను పారవేస్తున్నాడు. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో మనం యేసు ప్రభువుతో వెంబడించడం మొదలుపెట్టిన తర్వాత మనం చేయాల్సిన మొదటి పని ఏంటంటే నిర్జీవ క్రియలను విడిచిపెట్టాలి. ఏది నీకు జీవాన్ని తీసుకురాదో, ఏది నీకు ఆశీర్వాదాన్ని తీసుకురాదో, ఏది నిన్ను దేవునితో నడవటానికి ఆటంకంగా ఉంటుందో వాటన్నిటిని ముందు పక్కన పెట్టాలి. వాటిని విడవాలి, వాటిని త్రుజించాలి, వాటిని నరికి పారవేయాలి. అలా కాకుండా యేసుక్రీస్తు దగ్గరే ఉండి, ఆయన దగ్గరలోనే ఉండి అక్కడ జరిగే అద్భుతాలని చూసుకుంటా, ఆశ్చర్యకార్యాలను చూసుకుంటా, కొంతమంది అయితే వాళ్ళు ఎలా ఉన్నారంటే ఆయన మీద నేరాలు మోపటానికి ఎదురు చూశారు. ఆయన చేయబోయే తప్పును కనుగొనటానికి చూశారు. ఆయన ఎలాగైనా తప్పులో ఇరికించాలని చూశారు. కానీ అక్కడ జరిగే అద్భుతాల్లో వారు పాలిభాగస్తులు కాలేకపోయారు. కానీ ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుని రాజ్యాన్ని చూచేవారిగా ఉండకూడదు. మనం ఆ రాజ్యంలో రాజ్య వారసులుగా ఉండాలి. ఆయన రాజ్యంలో ఒక పౌరులుగా మనం ఉండాలి. ఆయన చేసే కార్యాల్లో అందులో మనం పాలిపంపులు పొందేవారిగా ఉండాలి. ఎక్కడో శతాధిపతి, అతనికి దేవుడి గురించి తెలియదు, అతడు విగ్రహారాధికుడు, రోమా ప్రభుత్వం దగ్గర నుండి పంపబడినటువంటి ఒక సైనిక అధికారి అతను. కానీ యేసు చేసే అద్భుతాల గురించి విన్నాడు, ఆ విషయాల్ని నమ్మాడు. తన దాసుడు మరణకరమైన రోగంతో బాధపడేటప్పుడు ఆ దాసుడిని బ్రతికించుకోవటానికి శతాధిపతి యేసు ప్రభు దగ్గరికి నడిచొచ్చాడు. హల్లెలూయా. ఆయనతో అంటున్నాడు, అయ్యా నా యొక్క దాసుడు చనిపోవటానికి సిద్ధంగా ఉన్నాడు, నా దాసుడు మిగిలిన రోగంతో ఉన్నాడు అన్నప్పుడు యేసు ప్రభు అన్నాడు, నేను నీ ఇంటికి వచ్చి నీ దాసుడిని నేను స్వస్థపరుస్తాను అన్నాడు. అప్పుడు శతాధిపతి ఏమన్నాడంటే, అయ్యా నేను కూడా అధికారానికి లోబడిన వాడిని, నా చేతి కింద 100 మంది సైనికులు ఉన్నారు, నేను ఒకడిని రమ్మంటే వస్తాడు, ఒకడిని పొమ్మంటే పోతాడు, నువ్వు నా ఇంటికి రావటానికి నేను యోగ్యుని కాదు, కానీ నువ్వు మాట మాత్రం సెలవివ్వు, నా దాసుడు స్వస్థత పొందుతాడు. యేసు ప్రభు అతడి విశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపోయాడంట. తన చుట్టూ ఉన్న వారందరితో చూసి అంటున్నాడు, చూసారా ఇతడుకున్న ఈ అన్యజనుడికున్న విశ్వాసం ఇశ్రాయేలీల్లో కూడా ఎవడికి లేదు. వాళ్ళు అక్కడే ఉన్నారు. యేసు ప్రభు ఇన్ని అద్భుతాలు చేస్తున్నా తప్పు చెప్పడంటావా? ఒక మాట అయినా తప్పిపోదంటావా? ఏదో ఒక పొరపాటు ఆయన చేయకపోవడంటావా అని అన్ని విషయాల్లో వెయిట్ చేస్తున్నారు. కానీ నువ్వేం చేయాలి? అందులో సభ్యుడు కావాలి, దానిలో ప్రయోజనం పొందే వ్యక్తిగా నువ్వు మారాలి, నువ్వు దేవుణ్ణి విశ్వసించేవాడిగా ఉండాలి. కానీ దూరము నుండి విన్నవాళ్ళు కూడా కొద్దిమంది ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన దగ్గరికి వచ్చి ఆయన వలన కార్యాలు పొందారు. కానీ సద్దూకైలు, పరిసయ్యులు, శాస్త్రులు, యోధామత ప్రవిష్టులు ఆయనలో తప్పుని వెతకటానికే తన సమయాన్ని వృధా చేశారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అప్పుడు యేసు ప్రభు ఆ జన సమూహాన్ని పిలిచి వారితో అంటున్నాడు, ఇది మీరు వినండి, గ్రహించండి. విని వెళ్ళిపోతే ఉపయోగం లేదు. మీరు ఏదైనా ఒకటి వింటున్నారంటే అది ముందు అది మీకు ప్రయోజనకరమైందో కాదో అని మీరు తెలుసుకోండి. నువ్వు దేవుని కార్యాలు వింటున్నామంటే అది నిజంగా దేవుని స్వరమా కాదా అనేది మీరు తెలుసుకోండి. అది దేవుని స్వరమని నీకు తెలుసుకున్న తర్వాత ఖచ్చితంగా నువ్వు విని గ్రహించాలి అని అంటున్నాడు. నోట పడునది మనుషుని అపవిత్రపరచదు, కానీ నోట నుండి వచ్చునదియే మనుషుని అపవిత్రపరచునని వారితో చెప్పాను. ఈరోజు ప్రజలు ఇంకా దానికంటే ముందు కొన్ని విషయాలు మనం చూసినప్పుడు అక్కడ యేసు ప్రభు పారంపర్యాచారాల గురించి మాట్లాడుతున్నాడు. ఈ పారంపర్యాచారాలు ఎలా ఉంటాయంటే
అవి ఒకప్పుడు మంచివే, ఒకప్పుడు ఏదో అవసరం కోసం చేశారు అక్కడున్న పరిస్థితులను బట్టి. ఇప్పుడు కరోనా కాలంలో అందరూ కూడా కొంతమంది గ్లౌజులు వేసుకుని ఆ గ్లౌజులను కూడా రోజు గంటకు ఒకసారి శానిటైజేషను చేసేవాళ్ళు. ఎందుకంటే అప్పుడు పరిస్థితులు, అప్పుడు భయంకరమైన పరిస్థితులు అలా ఉన్నాయి. అది పనికొచ్చేవో పనికిరావో, లాభం వచ్చిందో నష్టం వచ్చిందో తర్వాత, కానీ ఏదో ఉన్న అపాయం నుంచి ఆ డాక్టర్లో లేకపోతే శాస్త్రవేత్తలో లేకపోతే ప్రభుత్వ అధికారులు ఇలా చేస్తే మీరు బ్రతికే అవకాశం ఉందని చెప్పారు కాబట్టి ప్రజలు చేశారు. మరి ఇప్పుడు ఎవరైనా చేస్తున్నారా? చేయట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆ అవసరత లేదు. ఇప్పుడు అవసరత లేకపోయినా అందరితో గ్లౌజులు తొడిగిచ్చి శానిటైజర్ అరగంటకు ఒకసారి చేయాలంటే కుదురుతుందండి? అవసరం లేదు. ఆ పరిస్థితులు లేవు ఇప్పుడు. కానీ ఈ శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయలు ఏం చేస్తున్నారంటే ప్రతిదాన్ని చెడగొడుతున్నారు. ఉదాహరణ చూడండి, ఇప్పుడు యెరూషలేము గురించి చెప్పాలంటే నేను ఎక్కువగా చెప్పను, చాలాసార్లు మాట్లాడాను కాబట్టి ఒక్క మాట చెప్తానండి. ఆ టీవీలు అమ్ముతున్నారు. ఏమని అమ్ముతున్నారంటే, అమ్మారు కొంతకాలం, ఇప్పుడు అమ్ముతున్నారో లేదో తెలియదు, అప్పుడెప్పుడు అడ్వర్టైజ్మెంట్ చూశాను నేను. ఒకటి ఏంటంటే, ఆ గొల్గోతా ఆ పర్వతం దగ్గర యేసు ప్రభువుని పాతిపెట్టిన తోటలో నుంచి కొంత మట్టి తీసుకొచ్చారంట. ఆ మట్టి యెరూషలేములో దాన్ని ఏమంటారు, యోర్దాన్ నదిలో నీళ్లు, అట్లాగే ఆ మట్టి యేసు ప్రభువుని సిలువేసిన సిలువ మీద ఒక చెక్క ముక్క, ఇవన్నీ తీసుకొచ్చారంట. వాళ్ళు చెప్తున్నారన్నమాట, ఇగో ఆ యెరూషలేములో నుంచి మట్టి తీసుకొచ్చాం, మీ బంధువులు ఎవరైనా చనిపోతే వాళ్ళని పాతి పెట్టేటప్పుడు ఈ మట్టి అక్కడ కొంచెం వేస్తే ఇంక వాళ్ళు నేరుగా పరలోకానికి వెళ్ళిపోతారు, ఎక్కడ అడ్డాలు లేకుండా. ఇప్పుడు అది సాధ్యమవుద్దా? అది వాక్యమా? కాదు. ఇప్పుడు యేసుప్రభు సమాధి ఖాళీగా ఉందండి. సరే, మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళని పక్కన పెట్టి అమెరికా ప్రెసిడెంట్ గారు చచ్చిపోయినప్పుడు లేకపోతే పెద్ద పెద్ద దేశపు ప్రధానులు, అధికారులు చచ్చిపోతారు కదా, బాగా పేరు కలిగిన వాళ్ళు, వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ పడేస్తే బతుకుతారా? చెప్పండి. యేసుప్రభు ఆ సమాధిలో పండుకొని బ్రతికాడు 3వ రోజున. ఇప్పుడు ఆ సమాధిలో ఒకవేళ ఇజ్రాయెల్ దేశ ప్రధానమంత్రి గారు చనిపోతే తీసుకెళ్ళి ఆయన అందుట్లో పెడితే బతుకుతాడా? అది ఆచారం. అదేంటండి? ఆచారం. ఏదో ఒక మనిషికి ఏంటంటే ఏదో ఒకటి కావాలి, వాక్యం తప్ప ఇంకేదో ఒకటి చెప్పాలి. అదేమంటే అక్కడెక్కడో జరిగింది కదా అంటే, ఇప్పుడు యేసు ప్రభు యోర్దాను నదిలో బాప్తిసం తీసుకున్నారు. అలా అని చెప్పి ఇప్పుడు 20 ఏళ్ళ నుంచి సేవ చేసే పాస్టర్లు కూడా వెళ్ళిపోయి యోర్దాను నదిలో బాప్తిసం తీసుకుంటున్నారు. అవసరమా? 20 ఏళ్ళు సేవ చేసినోడు బాప్తిసం లేకుండానే విశ్వాస అయ్యాడా? బాప్తిసం లేకుండానే పిలుపులోకి వచ్చాడా? బాప్తిసం లేకుండానే ఇన్ని సంవత్సరాలు పరిచర్య చేసావా? ఇప్పుడు నువ్వు వెళ్ళి యోర్దాను నదిలో బాప్తిసం తీసుకుంటున్నావంటే నువ్వు బాప్తిసం తీసుకుంటున్నావా, లేకపోతే స్విమ్మింగ్ పూల్లోకి వెళ్తున్నావా, లేకపోతే ఏం చేస్తున్నావు నువ్వు? ఏంటంటే అది ఒక ఆచారం అంతే. ఇప్పుడు ఇది అయిపోయింది, ఇంకా డబ్బులు ఎక్కువైపోయినాయి అందరికి. ఇక డబ్బులు ఎక్కువైపోయి ఇదిగో జాషువా గారితో కలిసి యెరూషలేము యాత్ర, కాలేబు గారితో కలిసి యెరూషలేము యాత్ర, మోషేతో కలిసి యెరూషలేము యాత్ర. ఎన్ని యాత్రలు చేస్తారు? డబ్బు ఎక్కువ ఉన్నవాడు 7 పాస్టర్లతో వెళ్తాడు యాత్రకి. డబ్బు లేనివాడే పరిస్థితి ఏంటి? ఇవన్నీ ఆచారాలు. ఏదో ఒక ఆచారం, శుద్ధ జలాలు జాలటం అనో, అది జాలటం అనో, ఇది జాలటం అనో, ఒక వేలం వీరులాగా చేసేస్తున్నారు. ఈ ఆచారాలు ఏం చేస్తున్నాయి అంటే దేవుని వాక్యాన్ని నిరర్ధకం చేస్తున్నాయి. కొంతమంది ఈ యొక్క పండగ రాగానే, ఈ గుడ్ ఫ్రైడే రాగానే కొంతమంది సిలువను ఎక్కేస్తున్నారు. ఓ పాస్టర్ గారు అయితే ఆయన అంతకుముందు చెప్పాడంట. ఏమని చెప్పాడు? నేనే యేసు ప్రభువుని, నేనే దేవుణ్ణి, నేను తిరిగి వచ్చాను, మీరు నా దగ్గరికి వస్తే నేను మిమ్మల్ని రక్షిస్తాను, పరలోకానికి తీసుకెళ్తానని చెప్తున్నాడు ఆ పాస్టర్ గారు. అయితే ఆయన మాటలు నమ్మి కొన్ని 100 మంది ఆ సంఘానికి రావటం మొదలుపెట్టారు. ఇంకా ఆయన అచ్చం యేసు ప్రభు లాగానే బారుగా గడ్డం పెంచుకుని అంగీ వేసుకుని వాళ్ళని ఆశీర్వదిస్తూ మొదలుపెట్టాడు.
అయితే ఇప్పుడు ప్రమాదం ఏమొచ్చిందంటే ఈ గుడ్ ఫ్రైడే దగ్గరికి రాగానే ఆ ఊరోళ్ళు అందరూ కొంతమంది అన్నారంట, ఈయన యేసు ప్రభు కాబట్టి ఈయన సిలివేసామంటే మన దేశంలో ఉన్న బాధలన్నీ వెళ్ళిపోతాయి, మళ్ళీ ఎట్టాగో 3వ రోజున తిరిగి లేస్తాడని చెప్పి ఆయన సిలువ వేయటానికి ప్రణాళికలు వేశారంట. ఆ సంగతి పాస్టర్ గారికి తెలిసి అప్పుడు పరిగెత్తుకుంటా పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడండి? పోలీస్ స్టేషన్కి వెళ్ళి, అయ్యా మా ఊరోళ్ళందరూ మా సంఘస్థులందరూ నన్ను సిలువ వేస్తానంటున్నారు, దయచేసి నన్ను కాపాడండి, నాకు ప్రొటెక్షన్ ఇవ్వండి అన్నాడు. యేసు ప్రభు సిలువ వేయబడటానికి వచ్చాడు కాబట్టి సిలువ వేయబడ్డాడు. ఆయన పేతురుతో అంటున్నాడు, పేతురు నేను తప్పించుకోవాలనుకుంటే తప్పించుకోవటం నాకు అసాధ్యమేమీ కాదు, నేను పిలిస్తే 12 వ్యూహాల కంటే ఎక్కువ దూతలను ఆయన నా దగ్గరికి పంపిస్తాడు. అసలు ఆ దూతలు రావాల్సిన అవసరం ఏంటి? ఆయనే సృష్టికర్త అయి ఉన్నాడు. కానీ ఈరోజు అలా చెప్పుకునే వాళ్ళలో ఏ ఒక్కడైనా సరే, ఆ వినే వాళ్ళలో ఏ ఒక్కడైనా వాక్యాన్ని వింటున్నారా? మనం అదే చదివాం. యేసుప్రభు అంటాడు, నేను సత్యాన్ని చెప్తున్నాను కాబట్టి ప్రజలు నన్ను నమ్మరు. ప్రజలు నమ్మాలంటే అబద్ధం చెప్పాలి. నీకు అబద్ధం చెప్పడం రాకపోతే నువ్వు ప్రజలు నమ్మించలేవు. ఎందుకంటే అబద్ధంలో అంగీకరించే ఆత్మ ఉంటుంది, అంగీకరింపజేసే ఆత్మ. ఒకడు అబద్ధాలు చెప్పనేమంటే ప్రజలు నమ్ముతారు, ఒకడు నిజం చెప్పాడు అనుకోండి ప్రజలు దాన్ని నమ్మరు. యేసు ప్రభు పరిస్థితి కూడా అదే. ఆయన అంటున్నాడు, నేను మీకు సత్యం చెప్తున్నాను, నేను నిజం చెప్తున్నాను, కానీ మీరు నన్ను నమ్మరు. కానీ అబద్ధం చెప్తే నమ్ముతారు, వాక్యాన్ని నమ్మరు, ప్రజలు సాంప్రదాయాన్ని నమ్ముతారు, ఆచారాలను నమ్ముతారు. ఈ ఆచారాలు నమ్మటం వల్ల ఏమవుతుందంటే దేవుని వాక్యము నిరర్ధకం అవుతుంది. ఎందుకంటే నీ హృదయంలో వాక్యానికి చోట్లేదు. ఇప్పుడు ఏదైనా ఒక రోగానికి మందు తీసినప్పుడు డాక్టర్ గారు ఏం చెప్తారంటే, అన్ని రోగాలకు కాదు కానీ కొన్ని రోగాలకి ఏం చెప్తారంటే పలానా వస్తువు వాడకూడదు, ఈ జాగ్రత్తలు తీసుకోవాలంటారు. ఇప్పుడు ఒకడు జలుబు దగ్గు వచ్చి వెళ్ళాడు అనుకోండి హాస్పిటల్కి, డాక్టర్ గారు మెడిసిన్స్ ఇచ్చారు, టానిక్ ఇచ్చాడు, ట్యాబ్లెట్స్ ఇచ్చాడు. ఇవన్నీ అయిన తర్వాత డాక్టర్ గారు చెప్తాడు, బాబు చలిలో తిరగమాకండి, చలిగాలి వచ్చినప్పుడు బయట ప్రయాణం చెయ్యొద్దు, ఐస్ వాటర్ తాగొద్దు, చల్లటి పదార్థాలు తినొద్దు అన్నాడు అనుకోండి. వీడు చక్కగా ఇక కూలింగ్ వాటర్ తాగటం, కూల్ డ్రింకులు తాగటం, చక్కగా సాయంత్రం పూట మంచు కురిసేటప్పుడు బయట తిరగటం చేశాడు అనుకోండి. ఇప్పుడు వాడిన మందులన్నీ ఏమైపోతున్నాయి? నిరర్ధకం అయిపోతుంది. ప్రజలకి ఎంత నిజమైన వాక్యం చెప్పినా వాళ్ళు ఎప్పుడూ అబద్ధాన్ని నమ్ముతున్నారు. ప్రజలకి వాక్యం చెప్పినా నిజమైన వాక్యం అక్కడ కనబడుతున్నా సరే ప్రజలు పారంపర్యాచారాలని నమ్ముతున్నారు. ఎందుకు నమ్ముతున్నారంటే వారి హృదయాలు దానితో నిండి ఉన్నాయి. ఇప్పుడు వాటినే గొప్ప అనుకుంటున్నారు. కొన్ని సంఘాలు రకరకాల జిమ్మిక్లు అనమాట. సరే, అవన్నీ చేస్తున్నారు. అప్పుడు యేసుప్రభు అంటున్నాడు, ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే, పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకయ్యులు వాళ్ళందరూ కూడా తినేటప్పుడు చేతులు కడుక్కుంటారు, కానీ యేసుప్రభు శిష్యుల చేతులు కడుక్కోవట్లేదు. అంటే దాని అర్థం అసలు యేసుప్రభు శిష్యులు మట్టి చేతులతో తిన్నారని కాదు, అసలు దాని సబ్జెక్ట్ వేరే విషయం. కానీ అది పూర్తిగా చెప్పడానికి సమయం నాకు చాలదు కాబట్టి మామూలుగా చెప్తున్నాను. ఇప్పుడు కొన్ని పదార్థాలు తినాలంటే చేతులు కడుక్కోవాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు మీరు మొక్కజొన్న కండి తింటున్నారనుకోండి రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు, అప్పుడు కూడా సబ్బుతో చేతులు కడుక్కుని శానిటైజర్ చేసుకోవాలా? అవసరం లేదు. కొన్ని ఐటమ్స్ మనం స్పూన్తోనే వాడుతూ తినేటప్పుడు చేతులు పెట్టాల్సిన అవసరం లేని వస్తువులకి ఒక్కొక్కసారి చేయి మామూలుగా తుడిసేసుకుంటే సరిపోతుంది. సరే, అక్కడ జరిగింది వేరే విషయం. అయితే మిగిలిన వాళ్ళు మాత్రం ఒక ఆచారాన్ని పాటిస్తున్నారు. కానీ యేసుప్రభు శిష్యులు ఆ ఆచారాలు పాటించట్లేదని యేసుప్రభు శిష్యుల మీద, యేసుప్రభు మీద వారు నిందలు వేస్తున్నారు. వాళ్ళు చేతులు కడుక్కోకుండా తింటారంట. మనుషులు ఏంటంటే ఒకటి మీద నింద వేయటానికి చాలా తొందరగా ఉంటారు. ఇంకో విషయం ఏంటంటే నిందను ప్రజలు అంగీకరించడానికి కూడా సిద్ధంగా ఉంటారు. ఒక మనిషి గురించి మీరు నిజం చెప్పండి, 100 మంది మనుషుల దగ్గరికి వెళ్ళి
ఒకటి పేరెత్తి వాడు మంచోడని మీరు చెప్పండి, లేకపోతే అమ్మాయి మంచిదని చెప్పండి, అందుట్లో 99 గుంతులు లేస్తాయి. మీరు చెప్పేది తప్పండి, వాళ్ళు 100 తప్పులు చూపెడతాం మేము అంటారు. కానీ అదే 100 మంది దగ్గరికి వెళ్ళి ఒకటి గురించి చెడు చెప్పండి, మీరు కరెక్ట్గా చెప్పారండి అంటారు 100 మంది. అబద్ధం చెప్పడానికి నువ్వు రుజువులు చూపించాల్సిన అవసరం లేదు. యేసు ప్రభు శిష్యుల మీద చాలా బ్యాడ్ డేస్ వస్తున్నారు. వాళ్ళు చేతులు కడుక్కోరు. చేతులు కడుక్కోకుండా ఎవడ ఆనందనడు, చేతులు కడుక్కోకుండా ఎవరు ఉండరు. యేసు ప్రభువుకి పరిశుద్ధత గురించి, పరిశుభ్రత గురించి ఆయనకి ఎవరు చెప్పాల్సిన అవసరత లేదు. కానీ ఆయన వీళ్ళు చెప్పినట్టు చేయట్లేదు. అది కొంతమంది ఉంటారు, కొన్ని సంఘాలు ఉంటాయి, తలారా స్నానం చేసి రావాలి. ఆ గుడిలోకి రాగానే అక్కడ కాళ్ళు గడుక్కుని లోపలికి రావాలన్నమాట. ఇంక ఇప్పుడు ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే తలార స్నానం చేసి తెల్ల బట్టలు వేసుకుని రావాలి, అప్పుడే పరిశుద్ధత. ఇంకెవడైనా గీతల చొక్క వేసుకొచ్చాడు అనుకోండి, ఈడేంటి గీతల చొక్క వేసుకొచ్చాడు, వీడికి వాక్యం తెలుసా, వీడికి అది తెలుసా, ఇది తెలుసా. ఇప్పుడు గీతలు అనేది చొక్కా మీద ఉంటే ప్రాబ్లం లేదు, నీ హృదయం మీద ఉండకూడదు. అది యేసుప్రభు టాపిక్. అంటే దాని అర్థం తెల్లబట్టలు వేసుకోవడానికి యేసుప్రభు వ్యతిరేక కాదు. కానీ నువ్వు తెల్లబట్టలు వేసుకున్న తర్వాత దాని లోపల చెడుని నీ హృదయంలో కలిగి ఉన్నావు కదా, అది దేవుడు ఖండిస్తున్నాడు. సమాజ మందిరంలో చేతులెత్తి ప్రార్థన చేయటం తప్పేం కాదు, వీధుల్లో చేతులెత్తి ప్రార్థన చేయటం ఏం తప్పేమీ కాదు. కానీ అవసరతను బట్టి చేయటం కాకుండా ప్రజలందరికీ కనబడాలనే ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్నారు కాబట్టి యేసుప్రభు దాన్ని ఖండించాడు. ఇప్పుడు యేసుప్రభు అంటున్నాడు, మీరు విని గ్రహించండి. ఒక మనుష్యుడి నోట్లోకి వెళ్ళేది అతన్ని అపవిత్రపరచలేదు, కానీ నోట నుండి వచ్చేవే అపవిత్రపరుస్తాయని చెప్పాడు. ఈ మాటలు చెప్పగానే వాళ్ళందరికి కోపం వచ్చింది. ఈరోజు మానవ సమాజం పరిస్థితి ఏంటంటే ప్రతి చిన్నదానికి అఫెండ్ అవుతున్నారు జనాలు. ప్రతి చిన్నదానికి అఫెండ్. అంటే పాపం వీళ్ళిద్దరు మంచివాళ్ళు, అందుకే పేరెత్తి చెప్తున్నాను. ఇప్పుడు వాళ్ళు ఏదో కంటత వాక్యాలు చదువుకున్నారంట, నాకు ఐడియాలే లేదు. సరే, నేనేదో మూడ్లో ఉన్నాను, నేను కోణాలు ఇప్పుడు చెప్పారు వీళ్ళిద్దరు చదువుతారంట. సర్లే ఈ వారం వద్దులే, తర్వాత చూద్దామన్నా. ఒకవేళ వాళ్ళిద్దరిలో ఎవడో ఒకడు అరే ఇవాళ నేను కంటత వాక్యాలు చదువుతున్నాను మా చర్చిలో వచ్చి చూడన్నాడు అనుకోండి, ఆ సంగతి నాకు తెలవదు అనుకో. ఇప్పుడు వాళ్ళిద్దరిని క్యాన్సిల్ చేసేస్తే ఏమవుద్ది? అరే మేము రాత్రి అంతా కంటత వాక్యాలు చదివాము, ఊర్లో అందరికీ చెప్పుకున్నాం, ఇలా కొత్త బట్టలు వేసుకుని వచ్చాను, మా ఫ్రెండ్స్ కూడా ఇద్దరు వచ్చారు, నేను వాక్యం చెప్తానంటే నాకు సమయం ఇవ్వరా అని అభ్యంతరపడ్డాడు అనుకోండి, ఏమవుతుంది? గొడవలు అవుతాయి, మానేస్తాడు. ఇంకా బలం వాళ్ళకి ఎక్కువ ఉంటే ఇంకా నలుగురు మానేస్తారు, అదో పెద్ద కలవరం. అప్పుడు పాస్టర్ గారు సాష్టాంగ నమస్కారం చేసి తప్పు అయిపోయిందా అని అందరి కాళ్ళు పట్టుకోరు. ఇప్పుడు సంఘంలో ప్రతివాడికి అఫెండ్. కొంచెం ఏదన్నా మాట అన్నాం అనుకో, ఈ మాట నాకు ఒక పాస్టర్ గారు కరెక్ట్గా ప్రసంగం చేస్తే అందుట్లో మాటలన్నీ అభ్యంతరపడ్డ మాటలన్నీ తిత్తి ఏముండదు. సరైన ప్రసంగం ఏంటంటే వచ్చి అట్లా పాస్టర్ గారు ఒక అరగంట సేపు అంబేద్కర్ గారు లాగాను, ఎన్టీ రామారావు గారు లాగాను, రాజశేఖర రెడ్డి గారు లాగాను అట్లాగే ఉండి ఒక గంట అట్లా నిలబడి వెళ్ళిపోయాడు అనుకోండి, శబాష్. అప్పుడు ఏ అభ్యంతరాలు ఎవరికి ఉండవు. యేసుప్రభు అలాంటి వ్యక్తి కాదు. ప్రతి వ్యక్తికి అభ్యంతరమే, ప్రతి చిన్న విషయానికి అభ్యంతరమే. పిల్లలు అభ్యంతర పడుతున్నారు, పెద్దలు అభ్యంతర పడుతున్నారు, సంఘ సభ్యులు అభ్యంతర పడుతున్నారు, సేవకులు అభ్యంతర పడుతున్నారు. ఒక వాక్యం చెప్తే, ఒక నిజం చెప్తే అందరికీ అభ్యంతరమే, అందరికీ కోపాలే. అందుకే యేసుప్రభు అన్నాడు, నా విషయమై అభ్యంతర పడని వాడు ధన్యుడు. ప్రతిదానికి అఫెండ్గా ఫీల్ అవ్వమాకండి, ఏదో ప్రతిదానికి మీ మీద ఏదో దాడి చేసేసినట్టు. ఒకరోజు పాట ఇవ్వలేదనో, లేకపోతే ఒక పాస్టర్ గారికి ప్రసంగం ఇవ్వడానికి సమయం చాలేదనో దాన్ని ఏదో మీకేదో అన్యాయం చేసేసినట్టు, మీకేదో ఘోరం చేసేసినట్టు మీరు ఫీల్ కావద్దు. ఎప్పుడు పాడే అమ్మకి పాట రాలేదనుకోండి, ఇక ఆమె ఉడికిపోతా ఉంటుంది అనమాట. అంతే. ఇంటికి వెళ్ళి బియ్యం చేత్తో పట్టుకుంటే మొత్తం ఉడికిపోద్ది, ఇంకా తీసుకుంటలో కూడా వేసే పని లేదు, సంచిలోనే అన్నమైపోద్ది సంచుడి బియ్యం. ఎందుకంత అభ్యంతరాలు? యేసు ప్రభు నిజం చెప్పాడు. ఎందుకు వాళ్ళు అభ్యంతర పడుతున్నారు వాళ్ళకి అర్థం కాకపోతే వాళ్ళు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా మేము చేతులు కడుక్కుంటున్నాం, ఇది పద్ధతే కదా, మీరు ఎందుకు కడగట్లేదు, మా పొరపాటు ఏంటో మాకు చెప్పు.
అని అడగొచ్చుగా, ఆయన్ని అడగరు. తెలుసుకోవాలని ఆశ వాళ్ళకి ఉండదు. ఆశ లేనప్పుడు వదిలే. నువ్వు శుభ్రంగా చేతులు కడుక్కుంటున్నావు, నువ్వు కడుక్కో. వాళ్ళు కడుక్కోవట్లేదు, వదిలే. వాళ్ళు చెప్పలేదు, వాళ్ళు పడతారు. నీకెందుకు వాళ్ళ గురించి పద్దాక ప్రతిరోజు వచ్చి టిఫిన్ చేసేటప్పుడు వచ్చి, లంచ్ టైంలో వచ్చి, డిన్నర్ టైంలో వచ్చి, యేసుప్రభు ఎప్పుడు భోంచేస్తే అప్పుడు కూర్చుని, వీళ్ళు కూడా వాళ్ళు వస్తున్నారని తెలిసి అసలు కడిగేవాడు కూడా కడగకుండా వచ్చి కూర్చుంటున్నారు. వీళ్ళు ఎందుకు అభ్యంతరాలు? మీ స్థానం కాని దాని మీద మీరు అభ్యంతర పడకండి. మీరు అనుకున్నట్టు ఏవి భూమి మీద జరగవు. దేవుడు తన చిత్త ప్రకారం జరిగిస్తాడు. లేదా మనిషి తనకిష్టమైనట్టు బ్రతుకుతాడు. ఎవడైనా మీరు చెప్పినట్టు ఏ మనిషి బ్రతకడు. మన కుటుంబం మన మాట వింటే చాలు. మీ బాధ్యతలు మీరు ఎవరికి బాధ్యత వహిస్తున్నారో వాళ్ళు వరకు వింటే చాలు. మీరు సమాజాన్ని మార్చలేరు. వెళ్ళి మారుస్తారా? రష్యా వాడు యుక్రెయిన్ మీద యుద్ధం చేస్తున్నాడు. ఇక్కడ ఎన్ని అరుచుకుంటే ఏమైంది? ఒక నెల రోజులు టప 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 ప్రసంగాలు చేసేసారు. ఇంకా రష్యాకి యుక్రెయిన్కి యుద్ధం జరగగానే పాస్టర్లకు మంచి సబ్జెక్ట్ దొరికేసింది. అసలు ఎవడు చూసినట్టు ఆ వాక్యాలు పంపించేయటం, అది అది చల్లబడిపోయింది. యుద్ధం జరుగుతూనే ఉంది. ఇంకా అక్కడ యుద్ధం మారణకాండ జరుగుతూనే ఉంది. అక్కడ చచ్చిపోయేవాళ్ళు చచ్చిపోతూనే ఉన్నారు, చంపేవాళ్ళు చంపుతానే ఉన్నారు. వీళ్ళకి కొత్త సబ్జెక్ట్ దొరికిందో అందుట్లోకి వెళ్ళిపోయారు. అభ్యంతర పడకండి. దేవుని మాట విషయంలో ఎప్పటికీ అభ్యంతర పడకండి. అభ్యంతర పడితే దేవుని రాజ్యంలో నువ్వు ఉండలేవు. యేసు ప్రభు వారిని ఆ దొంగ ఆ ఇస్కరియోతు అప్పగించడానికి గల కారణం ఏంటి? ఆల్రెడీ వాడు దొంగ మొదటి నుంచి వాడు దొంగ. అందుకే యేసు ప్రభు కూడా ఆ డబ్బు సంచిన వాడికే అప్పచెప్పాడు. ఆ ఖర్చులన్నీ వాడే చూసుకుంటున్నాడు. బేదలకు సహాయం చేసేదైనా, విధవరాళ్ళకు సహాయం చేసేదైనా, ఏ పనైనా ఇస్కరియోతు పని. యేసుప్రభు వచ్చిన కానుక ఆయనకి ఇచ్చేస్తే, లేకపోతే కానుక అసలు ఆయనే పట్టేవాడో, లేకపోతే వచ్చిన కానుక యేసుప్రభు ఇచ్చేవాడు ఏదన్నా కానీ యేసుప్రభు డబ్బులన్నీ ఎవరి దగ్గర ఉండేయండి? ఇస్కరియోతు దగ్గర ఉండే. వాడు తింటానే ఉన్నాడు. తింటాడని తెలిసిన యేసుప్రభు ఏమీ మాట్లాడకుండానే ఉన్నాడు. ఎలీషాలాగా గెహజీని తిట్టినట్టు తిట్ల యేసుప్రభు. ఎరా మొన్న అంత తిన్నావు ఇంత తిన్నావు అని ఏమీ అనలా. తింటే తిన్నాళ్ళే, పోనేయాడికి ఆకలి ఎక్కువ అని వదిలేశాడు అండి. వదిలేసిన తర్వాత ఒక రోజు ఏమైంది? యేసు ప్రభు యొక్క పాదాలని ఒక స్త్రీ అచ్చ జటామాంస అత్తరబుడ్డితో అభిషేకించింది. అభిషేకించగానే వాడికి కోపం వచ్చింది, వాడికి రోషం వచ్చింది. వాడు తెలివిగా ఏమన్నాడంటే, ఎందుకమ్మా ఈ అత్తరు 200 దేనారాల కంటే ఎక్కువ ఖరీదు చేస్తుంది, ఇంత అత్తరు బుడ్డి ఆయన పాదాల మీద పోసేసావు కదా, ఈ అత్తరు బుడ్డి అమ్మి బీదలకు ఇస్తే విధవరాళ్ళకి ఎంతమందికి సహాయం చేయొచ్చు అని అడిగితే యేసుప్రభు అన్నాడు, అయ్యా బీదలు ఎప్పుడు మీ దగ్గరే ఉంటారు. అంటే ఇక ఆ అమ్మాయి తెచ్చిన 200 దేనారాలతోనే బీదలకు సహాయం చేయాలా? ఇక మిగతా వాటితో సంబంధం లేదు. ఇంకా బీదలు ఎప్పుడు మీతోనే ఉంటారు. ఆ అమ్మాయి నా భూస్థాపన కొరకు చేసింది, ఆ అమ్మాయిని వదిలేయమనగానే ఇంకా ఆడి కోపం వచ్చి లేచి వెళ్ళి, ఆ కోపం తగ్గలేదనమాట. నేరుగా యాజకుడి దగ్గరికి వెళ్ళిపోయి, నేను మా గురువుగారిని అప్పగిస్తాను, ఎంత ఇస్తారన్నాడు. 30 దేనారాలు, 30 వెండి నాణ్యాలు ఇస్తామన్నారు. 30 వెండి నాణ్యాలు ఒక బానిస వేళ. ఆ 30 వెండి నాణ్యాలు తీసుకున్నాడు, ఆయన నమ్మేశాడు. ఎందుకు? ఆడికి ఉక్రోషం, అభ్యంతరం. ఈరోజు అనేక సంఘాలు ముక్క చెక్కలైపోతున్నాయి, అనేక కుటుంబాలు ముక్క చెక్కలైపోతున్నాయి. కారణం ఏమి ఉండదు, ఆ ఉక్రోషం అంతే. నాశనం చేశాక అప్పుడు ప్రశాంతంగా ఉంటారు. కొంపంతా గుండం చేసేస్తారు, మళ్ళీ ఆ గుండం దగ్గర కూర్చుని అయ్యో ఎట్ట అయిపోయింది అని అంటారు. ఉక్రోషాలు పడమాకండి, కోపం పడమాకండి. నువ్వు అనుకున్నట్టు జరగలేదని చెప్పి ఏదో పర్వతాలని పిండి చేద్దాం అనుకోమాకండి. ఎంతో కష్టపడి చేశాడు యేసుప్రభు పర్వతాలని. అట్లా నువ్వు పిండి చేసేస్తే, నీ కోపం వచ్చినంతసేపు పిచ్చగా చేసేస్తే తర్వాత బాగవుతాయి అవ్వు. అభ్యంతర పడమాకండి, ఎవరి విషయంలోనూ అభ్యంతర పడమాకండి. దేవుని వాక్య విషయంలో అసలు అభ్యంతర పడవద్దు. నీకు ఒకవేళ నువ్వు తప్పు అయితే నీ సరి చేసుకో, తప్పు కాకపోతే ఆ దైవ సేవకుడే సరి చేసుకుంటాడు.
ఒకసారి నోరు మూసుకుని కూర్చుంటే అరే అనకూడని మాట అన్నాను, ఆ అమ్మాయి తప్పు లేకపోయినా, ఆ సహోదరుడు తప్పు లేకపోయినా తిట్టాను అన్నప్పుడు ఆయనకి తెలుసుద్ది. తెలీదా? ఆ గ్రహింపు వచ్చే వరకు నువ్వేం చేయాలి? నువ్వు సరి చేసుకోవాలి. కానీ వాళ్ళు అభ్యంతరపడ్డారు. అప్పుడు శిష్యులు వచ్చి చెప్తున్నారు యేసు ప్రభుతో, అయ్యా వాళ్ళు అభ్యంతరపడ్డారు అన్నప్పుడు యేసు ప్రభు అంటాడు, నా తండ్రి నాటని ప్రతి మొక్క పెళ్ళగించబడును. ఒకడు దేవుని చేత నడిపించబడకపోతే వాడు ఏదో ఒక కారణం చేత పోతాడు. వాడికి చిన్న మాట చాలు, అది పోయినోడే ప్రతిదీ కాడికి అన్నీ ప్రాబ్లమ్సే. యేసు ప్రభు చెప్పాడు, బాబు ఎవడైతే దేవుని చేత పంపబడ్డాడో వాడు ఉంటాడు, ఎవడైతే దేవుని చేత నాటబడలేదో ఆ ప్రతి మొక్క పెళ్ళగించబడుతుంది అని చెప్పాడు. ఆయన అంటున్నాడు, వారి జోలికి పోవద్దు, వారి గ్రుడ్డివారైండి గ్రుడ్డివారికి త్రోవ చూపుచున్నారు, గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి త్రోవ చూపిన ఎడల వారిద్దరు గుంటలో పడుదురు కదా నేను. అందుకు పేతురు, ఈ ఉపమాన భావం మాకు తెలుపుమని ఆయనను అడగగా. ఇది కరెక్ట్ విషయం. వాళ్ళకి అర్థం కాల, లోపల ఉన్న వాళ్ళకి అర్థం కాల, కానీ బయట ఉన్నవాడేమో అభ్యంతరపడ్డాడు, ఆయన మీద కోపపడ్డాడు. కానీ లోపల ఉన్నవాడు యేసుని నమ్మినవాడు అంటున్నాడు, ప్రభువా ఈ ఉపమాన భావం ఏమిటో మాకు చెప్పు. అప్పుడు యేసు ప్రభు కోపపడ్డాడు, మీరును ఇంతవరకు అవివేకులై ఉన్నారా అని తిట్టాడు. ఎస్, మీకు అర్థం కాకపోతే ప్రసాద్ అమ్మ అర్థం కాలేదు నాయన అయితే కూర్చో అంటే ప్రజలు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అన్నమాట. వీళ్ళకి తప్పు చేసినా సరే, మార్కులు రాపోయినా, పిల్లోడికి 30 మార్కులు 90 మార్కులు వచ్చేవాడికి 20 మార్కులు వస్తే, అన్నా అలా జరిగిందా, కూర్చోమ్మా అసలు ఎలా జరిగింది అలాగా, నువ్వేం కంగారు పడ మాకులే ఆయన ఏసి బిర్యానీ తెప్పించి, ఈరోజు ఎక్కడికన్నా వెళ్దామా, అరకు వెళ్దామా, హైదరాబాద్ వెళ్దామా, అది కథలు చెప్పినంతసేపు ఆ ఫీలింగ్ 90 మార్కులు వచ్చేవాడు 20 మార్కులు వచ్చాడు అనగానే ఆ ఫాదర్ మైండ్ మదర్ మైండ్ అట్ట రాదు. మీరు అంత ఎక్స్పెక్టేషను చేయమాకండి. యేసుప్రభు కూడా ఏమన్నాడంటే పేతుర్ని, మీరెంతవరకు అవివేకులై ఉన్నారు అన్నాడు. అంటే అడిగినంత మాత్రం చేత మాకు వివేకం లేదంటావా అని ఈయన కూడా అభ్యంతరపడి వెళ్ళా. ఆ మాట అన్న అక్కడ వెయిట్ చేశాడు. అప్పుడు ఆయన చెప్పాడు యేసుప్రభు, అరే బాబు ఒకవేళ నువ్వు తిన్నది ఏదైనా కడుపులోకి వెళ్తుంది, బయటికి వెళ్ళిపోద్ది అంతే. దానివల్ల నువ్వేమో అపవిత్రుడివి కావు. కానీ నిన్ను నిజంగా అపవిత్రుని చేసేది ఏంటంటే నీ నోట నుండి వచ్చే మాటలు. ఏం మాటలండి? నీ నోట నుండి వచ్చే మాటలు. ఎందుకని నోట్లో నుంచి వచ్చే మాటలు అపవిత్రం కలుగజేస్తాయి? ఎందుకంటే నీ నోట నుండి వచ్చే మాట నీ నోటి నుండి కాదు, అది నీ హృదయం నుండి వస్తుంది. అంటే మనిషిని అపవిత్రపరిచేది హృదయం. అయితే హృదయంలో ఉన్న విషయాలు బయటికి ఎలా వస్తాయి అంటే నోటి ద్వారా వస్తాయి. ఎందుకంటే వాడి హృదయంలో ఉన్నది మనకు కనబడదు. ఒకడి హృదయం ఎలా ఉన్నదో మనకు తెలియదు, కానీ వాడి హృదయం వాడి నోట్లోకి వచ్చినప్పుడు ఆ నోటిని బట్టి వాడి హృదయం ఏంటో మనకు తెలుస్తుంది. అందుకే దేవుని ప్రవక్త అన్నాడు, నీ ఆలోచన నువ్వు ఒకటై ఉన్నావు. మీరు ఒక మాట మాట్లాడాలనుకోండి, ఆలోచించి మాట్లాడతారు. అవునండి? అంటే నీ నోట నుండి వచ్చే ప్రతి మాట నీ ఆలోచన. నీ ఆలోచన దేని మీద ఆధారపడిందంటే నీ గుణలక్షణం మీద ఆధారపడింది, నీ హృదయం మీద ఆధారపడింది. ఒకవేళ నీ హృదయం సరిగా లేదనుకోండి, నీ నోట్లో నుంచి వచ్చే మాటలన్నీ కూడా అవి దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు, ఇవన్నీ హృదయము నుండే వచ్చును. ఇవే మనిషిని అపవిత్రపరచును. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇక దీని అర్థం చేతులు కడుక్కోకూడదని కాదు. ఏమో ఆ సమస్య కూడా ఏమైనా ఉందేమో, నా దృష్టికి ఎప్పుడు రాలేదు. కానీ యేసుప్రభు చేతులు కడుక్కోలేదు కాబట్టి మేము కూడా చేతులు కడుక్కోకుండానే అన్నాం. తింటామనే సంఘాలు ఏమైనా ఉన్నాయో లేవో నాకు తెలియదు. దాని అర్థం అది కాదు. కానీ నువ్వు చేతులు కడుక్కున్నది గొప్ప చేయమో, నువ్వు ఏదో శరీర సంబంధంగా చేసే వాటిని గొప్ప చేయమో. నువ్వు దేవుని కొరకు చేయాలో అది నువ్వు చెయ్యి, అంతవరకే.
కానీ నువ్వు నీ హృదయాన్ని సరిగా ఉంచుకోకుండా, నీ నోటి మాట సరిగా ఉంచుకోకుండా, నీ హృదయాన్ని వాక్యంతో నింపుకోకుండా లోక సంబంధమైన క్రియలు ఏవో చేసి నేను పరిశుద్ధుడిని మంచివాడిని అనుకుంటే నువ్వు దేవుణ్ణి కాదు మోసం చేసేది, నువ్వు మనుషుల్ని కాదు మోసం చేసేది, నిన్ను నీవే మోసగించుకుంటున్నావు. కారణం చేతులు కాదు మనిషిని అపవిత్రపరిచేది నీ హృదయం. అందుకే వాక్యం చెప్తుంది, హృదయం అన్నింటికంటే ఘోరమైన వ్యాధి కలిగింది, దాన్ని కనుగొన్నవాడు ఎవడో. ఒక మనిషి హృదయం ఎంత కఠినంగా ఉంటుందో, ఒక మనిషి యొక్క హృదయంలో ఎన్ని దురాలోచనలు ఉంటాయో అవి బయటికి వచ్చే వరకు తెలియదు. పైకి చూస్తే చాలా మంచివాళ్ళగా ఉంటాడు. ఒక ఆయన దోమను కొడితే గంట సేపు ఏడ్చాడు. ఒక ఆయన పక్కన ఉన్నాడు, ఇంకొక ఆయన దోమ ఏదో కుట్టింది, దోమ కుట్టింది, దోమనిట్ట అనగానే దోమ చచ్చిపోగానే ఆయన బోరు నీడ్చేస్తున్నాడు. బెదరు దాన్ని కూడా ప్రాణమేగా బెదరు, దోమనట్టు సంపొచ్చాలి, అది ఎంత బాధపడిందో అని గంట సేపు ఏడ్చాడు. అందరూ ఏమనుకుంటారు, అసలు ఆయన దోమకి కీడు చేయలేడు అని ఎంత పరిశుద్ధుడో అనుకుంటారు. ఒక గంట తర్వాత ఎవడో చెప్పాడు, ఏమండి మిమ్మల్ని ఆడెవడో తిడుతున్నాడండి అన్నాడు. అంటే ఎవడరాడు తిట్టేది, నరికి పారేస్తానని చెప్పి, ముక్కలు చేస్తానని చెప్పి అయిపోయింది. ఆడు దోమ పోయిందని ఏడ్చారు. దోమ వచ్చిందని ఏడ్చేస్తాడు, అయితే పరిశుద్ధుడు కాదు. ఆడి హృదయం బయటపడే సమయం అవుతుంది. అది బయటపడ్డప్పుడు ఆడు పరిశుద్ధుడా అపవిత్రుడు అనేది అప్పుడు తెలుస్తుంది. అంతేగాని దోమలను ప్రేమించి, కుక్కలను ప్రేమించి, నక్కలను ప్రేమించి, సమాజాన్ని ప్రేమించి అని బాగానే ఉంటుంది. కరెక్ట్గా షాక్ ఆడి మీద పడాలి. యేసుప్రభు ఎవరిని క్షమించాడు? ఆయన నెత్తి మీద ముళ్ళ కిరీటం పెట్టినాడు, యేసుప్రభు క్షమించాడు. ఆయన్ని కొర్రాలతో కొట్టినవాడు, ఆయన ముఖం మీద ఉమ్మి వేసిన వాడిని, ఆయన గడ్డపు వెంట్రుకలు పీకేవాడిని అన్నాడు. తండ్రి వీరేం చేయించున్నారు, వీరు ఎరగరు కనుక వీరిని క్షమించు. అది రియల్ హార్ట్, అది నిజమైన హృదయం, అది యేసులోనే ఉన్నది. అందుకే బైబిల్ చెప్తుంది, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. ఈరోజు మన హృదయం సరైనదిగా, కానీ మన మనస్సు ఎప్పుడైతే క్రీస్తు మనస్సులోనికి వచ్చిందో, మన వాక్యాన్ని మన హృదయంలో ఎప్పుడైతే నింపుకుంటామో ఆ వాక్యం మన హృదయాన్ని అది సరిచేస్తుంది. కాబట్టి బాహ్య విషయాల మీద దృష్టి పెట్టమాకండి. ద్వితీయ శ్రేణి విషయాల మీద దృష్టి పెట్టమాకండి. నిజంగా దేవునితో నడిచే అనుభవం విషయంలో మీరు సరైన దృక్పథం కలిగి ముందుకు నడవండి. అప్పుడు మీరు దేవుని ఎదుట పరిశుద్ధులై ఉంటారు, పవిత్రులై ఉంటారు. అప్పుడు దేవుని యొక్క నీతిని నెరవేర్చిన వారు అవుతారు. అట్టి కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించిన గాక. ఆమె తనలో ఉంచండి, ప్రార్థన చేస్తుంది. మహోన్నతుడ, మహాగణుడ, సర్వాధికారి యేసు ప్రభువా, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన స్తోత్రాలు అయినా మరి అనేక విషయాలు మేము మాట్లాడటానికి నాయన చూపాము. అయితే ప్రభువా, ఈరోజు నాయన అనేకులు నిన్ను గురించి విని ప్రభువా వారు నీ దగ్గరికి వచ్చి నీ యందు విశ్వాసంతో వారు నాయన మేలును పొందారు. కానీ మరి కొందరు తప్పులే వెతికారు. నాయన ఈరోజు ప్రభువా మేము ఏ విషయంలోనైనా నువ్వు చేసే కార్యాన్ని ఒక ప్రేక్షకుల్లాగా, ఒక విమర్శకుల్లాగా కాదు కానీ ప్రభువా ఒక విశ్వాసిగా దాన్ని వెంబడించేవాడిగా, అది నెరవేర్చేవాడిగా, దానిలో పాలు పంపులు పొందే స్థితిలో మేము ఉండటానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఒకవేళ మేము గ్రహించిన విషయాలు ఏదైనా ఉంటే ఆ పేతులు తనను తను తగ్గించుకుని ప్రభువా నీ దగ్గర అడిగినట్లుగా నాయన మమ్మల్ని మేము తగ్గించుకొని నీ వాక్యం దగ్గరికి వచ్చి సంపూర్ణ సత్యాన్ని గ్రహించి దాని ప్రకారంగా జీవించే కృపను మాకు అనుగ్రహించండి. మహిమ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.